కనబడుతుంది, చూద్దాం అంటే కనబట్లా. మర్డర్స్ ఎవరు చేశారు, దేనికోసం చేశారు, అసలు ఎందుకోసం చేశారు ఆశించాలి అనుకుంటారు, కానీ వాళ్ళు ఏదే చూపించరు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో సిక్స్త్ ఎపిసోడ్ లో కూడా అదే క్వశ్చన్ మార్క్. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ టచ్ మీ నాట్. ఇది జియో హాట్‌స్టార్ లో అయితే 6 ఎపిసోడ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ కన్సిస్ట్ ఆఫ్ 30 to 35 minutes డ్యూరేషన్. టచ్ మీ నాట్ స్టారింగ్ దీక్షిత్ శెట్టి, నవదీప్ అండ్ కోమలి ప్రసాద్. ఒక కొరియన్ డ్రామా రీమేక్ అని నాకు సిరీస్ చూసాక అర్థమైంది. సో టచ్ మీ నాట్ ఎలా ఉంది అంటే ట్రైలర్ చూసి చాలా ఎక్సైట్ అయ్యా. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసాక ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చింది. ఎక్కడైతే 4th ఎపిసోడ్ స్టార్ట్ అయిందో ఇది ఒక ఇల్లాజికల్ వెబ్ సిరీస్ అని అర్థమైంది. అంటే ట్విస్ట్లు ఏవి రివీల్ చేయరు, డీటెయిలింగ్ అనేది మిస్ అవుతుంది. హీరో సైకోమెట్రీ చేశాడు అంటారు, ఆ సైకోమెట్రీ పవర్ ఎలా వచ్చిందో చూపించాడు. ఆ సైకోమెట్రీ చూసేది డీటెయిలింగ్ గా చూస్తాడా, సీన్కి సంబంధించింది మాత్రమే చూస్తాడు, కానీ అక్కడ అవసరం ఏంటి అనేది చూడదు. ఏదైతే 4th, 5th, 6th ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ ఓకే ఇది ఇలా జరిగిందా, ఓహో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అన్న విధంగా మనం వే ఆఫ్ థింకింగ్ వెళ్తూ ఉంటుంది. 4th ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుందో రియల్లీ తలనొప్పి అయితే వచ్చేసింది నాకు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక యావరేజ్ వెబ్ సిరీస్ గైస్. అదే విషయానికి వస్తే మన రిషి ఒక సైకోమెట్రిక్, ఎవరు నేను ముట్టుకున్నా, ఏ ఆబ్జెక్ట్ నేను ముట్టుకున్నా దాని హిస్టరీ అనేది చెప్పగలడు. బాగా వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో 6th ఎపిసోడ్ లో కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. రాఘవ్కి, రిషికి, నేగాకి ఈ ముగ్గురికి ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటి అని తెలియాలని మీరు వెబ్ సిరీస్ చూడొచ్చు. పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ స్టోరీ, కాన్సెప్ట్ అండ్ బీజిఎం. మహతి స్వరసాగర్ గారు బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చారు. మూవీ లవర్ పర్స్పెక్టివ్ గా చూసుకుంటే నిజంగా ఈ వెబ్ సిరీస్ టచ్ చేయకూడదు. బట్ మనకి టైం పాస్ అవ్వాలి, వీకెండ్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్లాజికల్ యావరేజ్ మూవీ. నెగటివ్స్ విషయానికి వస్తే హీరో ఒక డెడ్ బాడీని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ పట్టుకుంటే దాని పాస్ట్ ఏంటో చెప్పగలడు. డెడ్ బాడీని ఎలా చంపారో చెప్తాడు, కానీ ఆ సూట్ కేసు ఎవరు చేశారు, అసలు ఎవరు చేయమన్నారని చెప్పలేడు. సో దానివల్ల సిరీస్ ఇంక ముందుకెళ్ళాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. 3 ఎపిసోడ్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది గైస్. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ చూసి నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ వెబ్ సిరీస్ కి ఇచ్చే రేటింగ్ అయితే 1.85 out of 5. చూడొచ్చా అంటే 1 time వాచబుల్ అండ్ పాసిబుల్ కూడా. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేయండి. నేను ఎప్పుడైతే మూవీ రివ్యూస్ పెడతానో అవన్నీ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి.